నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకల్ని తుడిచివేయాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్ వద్ద జరిగిన హర్ఘర్ తీరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక పాపాల్ని యాడ్ చేసిందన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాల్ని బీజేపీ కడిగే పని చేస్తే తప్పు పడతారా అని ప్రశ్నించారు. ఆలోచనతో ఒక మంచి రాజ్యాంగాన్ని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందిస్తే వాటికి పాపాలను జోడించి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన విషయాన్ని ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని కులాల పేరుతోని, మతాల పేరుతోని, వర్గాల పేరుతోని చీల్చినటువంటి మూర్ఖత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ప్రభుత్వం. ఆ రోజు లక్షలాది మంది అలా ప్రాణత్యాగం చేసిన దేశ విభజన సమయంలో కోట్లాది మంది నిరాశ్రయులై ఇవాళ అధోగతి పాలైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానాల వల్లనే ఈ దేశంలో ఇవాళ ఎవరు రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం నెహ్రూ కుటుంబ చరిత్ర తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, సుభాష్ చంద్రబోస్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, సర్దార్ పటేల్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, భగత్ సింగ్ యొక్క చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలే, తాత్యా తోపే లాంటి అనేక అమరవీరుల మహానీయుల త్యాగతుల యొక్క వాళ్ళ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయకపోగా ఆ చరిత్రను తెరమరుగు చేసి రాబోయే తరాలకు కేవలం నెహ్రూ కుటుంబం యొక్క చరిత్రనే అందించాలని చెప్పి ఒక కుట్రలో ఇలా కాంగ్రెస్ పార్టీ మహనీయుల చరిత్రను రాబోయే తలకు అందించకుండా చేసిన కుట్రను ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నెహ్రూ మరకలను తుడిచిపెట్టాలి. ఒక మంచి మహోన్నత ఆలోచనతో ఒక మంచి రాజ్యాంగాన్ని